లిక్కర్ స్కామ్ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఉదయం 10:30 కవిత బెయిల్ పై రౌస్ అవెన్యూ కోర్టు దీనిపై తీర్పు వెలువరించనుంది. దీంతో కవితకు బెయిలా జైలా అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చిన్న కుమారుడి పరీక్షలు ఉన్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, కవిత వేసిన మధ్యంతర బెయిల్ కి సంబంధించి ఇవాళ తీర్పు వెలువరించనుంది కోర్టు. ఈ తీర్పుపై అయితే ఒక ఉత్కంఠ నెలకొంది. రైట్ ప్రసన్న, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను గత నెల 15న ఈడీ అధికారులు అదుపులో తీసుకుని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన తర్వాత 10 రోజుల ఈడీ కస్టడీ ఇచ్చారు. ఈ కస్టడీ ముగిసిన తర్వాత 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. అయితే ఈడీ కస్టడీలో ఉండగానే తన కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటే పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 1వ తేదీన ముందుగా బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించారు. తర్వాత 4వ తేదీకి విచారణను వాయిదా వేశారు. 4వ తేదీని కూడా వాదనలు ప్రతివాదనలు కొనసాగిన తర్వాత తీర్పును రిజర్వ్ చేశారు కావేరి బవేజా. అయితే ఈ రోజు ఉదయం 10:30 రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పు వెలువరించబోతున్నారు. అయితే ఈ బెయిల్ పిటిషన్పై తీర్పు ఏ విధంగా ఉండబోతోంది అనేది ఉత్కంఠ కొనసాగుతోంది. అంటే బెయిల్ ఇస్తారా లేదా మళ్ళీ జైలుకు పంపిస్తారా కవిత అనే దానిపై కూడా చర్చ కొనసాగుతోంది. మొత్తంగా చూసుకుంటే స్కామ్ సంబంధించి కవిత కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించి పాలసీని రూపొందించింది కూడా కవితనే అంటూ ఈడీ అధికారులు అభియోగాలు నమోదు చేస్తున్నారు. దానిలో భాగంగానే కవితను ఇంకా విచారించాల్సి ఉంది కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయొద్దు, బెయిల్ ఇవ్వడం వల్ల సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందంటూ కూడా ఈడీ అధికారుల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అంటే గతంలో ఏదైతే 10 రోజుల ఈడీ కస్టడీలో కవిత విచారణకు సహకరించలేదు కాబట్టి మళ్ళా విచారించాల్సి ఉంటుంది, మరింత సమాచారం సేకరించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో కవితకు బెయిల్ మంజూరు చేయడం ద్వారా ఒక ఎంపీగా ఉన్నారు, మాజీ ఎంపీగా ఉన్నారు, ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ప్రభావితమైన వ్యక్తి, సమాజంలో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కవితకు బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా ఈడీ అధికారుల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇటు కవిత తరపున అభిషేక్ మను సింగ్ కూడా వాదనలు వినిపించారు. వాదనలు వినిపించే సందర్భంలో తన కుమారుడికి తల్లి తోడు కావాల్సింది, తల్లి పాత్ర చాలా కీలకమైంది కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయాలి. ఏప్రిల్ 16 వరకు కుమారుడి పరీక్షలు ఉన్న నేపథ్యంలో చిన్న కుమారుడికి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కవిత తరపున అభిషేక్ మను సింగ్ వాదనలు వినిపించారు. ఒక లెజిస్లేచర్గా కవితకు బెయిల్ మంజూరు చేయొచ్చంటూ కూడా కావేరి బవేజా ముందు అభిషేక్ మను సింగ్ తమ వాదనలు వినిపించారు. ఇక మరోవైపు ఇప్పటికే సగం పరీక్షలు పైగా అయిపోయాయి, ఇక పరీక్షలు లేవు. వారి కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు. 22 సంవత్సరాల సోదరుడు ఉన్నారు. వారికి కవితకు 3 సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా గతంలో కోర్టుకు వచ్చిన సందర్భంలో ములాఖాత్ అయ్యారు. వారందరూ కూడా వారి చిన్న కుమారుడికి తోడు ఉన్నారు. ఇది కేవలం ఒక సాకుగా మాత్రమే చూపిస్తున్నారు. ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. అనేక ఆధారాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంకా విచారించాల్సి ఉంటుంది. కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయొద్దు అనేది ప్రధానంగా ఈడీ అధికారుల తరపున వాదనలు వినిపించారు. ఇరువురు తరపున వాదనలు విన్న తర్వాత ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పును నేటికి వాయిదా వేశారు. అంటే ఉదయం 10:30 కవితకు బెయిల్ మంజూరు చేస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఇటు బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్గా అయితే ఇది కొనసాగుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి అనేక మందిని అరెస్ట్ చేశారు. కీలక నిందితులు ఉన్న సౌత్ గ్రూప్లో కీలకంగా ఉన్న కవిత, ఇటు నార్త్ గ్రూప్లో అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రజెంట్ తిహార్ జైల్లో ఉన్నారు. కాబట్టి కవిత ఈ జ్యుడిషియల్ కస్టడీ కూడా రేపటితో ముగియబోతుంది. రేపు తిహార్ జైలు నుంచి కవితను రౌస్ అవెన్యూ కోర్టుగా హాజరుపరచబోతున్నారు. ఒకవేళ ఈరోజు బెయిల్ రాకపోతే మాత్రం మరొక 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ శివ.